ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే తెలంగాణ పురపాలక శాఖ మంత్రిని. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎక్కడున్నాడో ఎవరికి కనిపెట్టలేదు, దొరకలేడు. మరి అందుకనే ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నాము. ముఖ్యమంత్రి గారు మేము ఎన్నో వీడియోలు తీసాము జిహెచ్ఎంసీల అవినీతి గురించి. ముఖ్యంగా ఎల్బీ నగర్ జోనల్ పరిధిలోని ఉప్పల్ కాప్రా, హైత్ నగర్, ఎల్బీ నగర్, దీంట్లో టాప్ లో ఉన్నది ఉప్పల్ సర్కిల్ కార్యాలయం. ఇక్కడ టీజీపీ పాస్ నిబంధనలను ఉల్లంఘించి చెరువు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కోర్టు ఆదేశంగా చెరువు నిర్మాణాన్ని అనుమతించారు. అంటే అర్థం చేసుకోండి ఎట్లా అవినీతి జరుగుతుందో. ఎన్నో మేము వాస్తవాలతో, అంటే మీ కార్యాలయంలో కూడా మేము సమర్పించాము ఈ అవినీతి గురించి వాస్తవాలతో సహా. ఆయన కూడా ఇప్పటివరకు అధికారులు చల్లడం లేదు. అంటే మీ దగ్గర పెట్టి మీకు ఆధార్తో సహా ఇచ్చినా కూడా కార్యాలయంలో ఆ విషయం ఇక్కడ అధికారుల దృష్టి తీసుకొచ్చినా కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని ధీమాలు ఉన్నారు. మరి మీరు వెనుక ఎవరున్నారు? దీన్ని సస్పెండ్ చేయాలి శాశ్వతంగా. ఈ అవినీతికి ప్రోత్సహించిన అధికారులందరినీ సస్పెండ్ చేయాలా. నిబంధన ఉల్లంఘించి పర్మిషన్ ఒకలాగా, నిర్మాణం ఒకలాగా. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా గడ్డి కొడుతున్నారు. అది అధికారుల చేతిలో పోతుంది. చైర్మన్ నుంచి మొదలు పెడితే కమిషనర్ వరకు అందరు ఇదే తతంగం అందరి దగ్గర. ఈ యొక్క అంశం మీద మీరు దృష్టి పెట్టండి. లేదంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ అంటే కనుమరుగైపోతుంది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అవినీతి మీద నిఘా పెట్టండి. ఏసీబీ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. డబ్బులు డైరెక్ట్ ఎవరు తీసుకోరండి. అది వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం తీసుకుంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇప్పటికే సంవత్సరం అవుతుంది. సమయం వృధా చేస్తున్నారు, తప్పుడు రిప్లై ఇస్తున్నారు, అంటే టైం పాస్ చేస్తున్నారు. అధికారులను సస్పెండ్ చేయాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అవినీతి అధికారులను మేము వాస్తవాలు సమర్పించాము. ఇన్వర్ట్లో ఉన్నాయి, సీఎం కార్యాలయంలో ఉన్నాయి, సోషల్ మీడియాలో మేము నిత్యం చెప్తూనే ఉన్నాము. ఎంతోమంది ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా అధికారులు చర్యలు లేదు. ఈ అవినీతి అధికారులను శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. కృష్ణమోహన్ ప్రజా సంకల్పం.